రాజమండ్రి సెంట్రల్ జైలు వద్ద కిడ్నాప్ కలకలం రేపింది. ఓ కేసు విషయంలో నిందితులకు తుని కోర్టు బెయిల్ ఇవ్వగా జైలు నుంచి విడుదలై బయటికి వస్తుండగా సినిమా రేంజ్లో ఎత్తుకెళ్లారు. న్యాయవాది ఫిర్యాదుతో సీసీటీవీ ఫుటేజ్ ఆధారంగా పోలీసులు దర్యాప్తు చేపట్టి రైతులు ఎత్తుకెళ్లినట్లు గుర్తించారు. కిడ్నాప్ కు గురైన వ్యక్తి ఒడిశాకు చెందిన వ్యాపారి సంజయ్ కలాసీగా గుర్తించారు. ఆక్వా రైతులకు 7 కోట్ల బకాయిలు ఉండడంతోనే కిడ్నాప్ చేసినట్లు తెలిపారు. కలాసీపై కోనసీమ, కాకినాడ జిల్లాలో అనేక చీటింగ్ కేసులు ఉన్నట్లు గుర్తించారు. కలాసీ బంధువు ఇచ్చిన ఫిర్యాదుతో కిడ్నాప్ చేసిన రైతులపై కేసు నమోదు చేశారు. కలాసీ అమలాపురంలో ఉన్నట్లు గుర్తించారు. రాజమండ్రి సెంట్రల్ జైలు వద్ద కిడ్నాప్ కలకలం రేపింది. ఓ కేసు విషయంలో నిందితులకు తుని కోర్టు బెయిల్ ఇవ్వగా జైలు నుంచి విడుదలై బయటకు వస్తుండగా సినిమా రేంజ్లో ఎత్తుకెళ్లారు. న్యాయవాది ఫిర్యాదుతో సీసీటీవీ ఫుటేజ్ ఆధారంగా పోలీసులు దర్యాప్తు చేపట్టి రైతులు ఎత్తుకెళ్లినట్లు గుర్తించారు. కిడ్నాప్ కు గురైన వ్యక్తి ఒడిశాకు చెందిన వ్యాపారి సంజయ్ కలాసీగా గుర్తించారు. ఆక్వా రైతులకు 7 కోట్ల బకాయిలు ఉండటంతోనే కిడ్నాప్ చేసినట్లు తెలిపారు. కలాసీపై కోనసీమ, కాకినాడ జిల్లాలో అనేక చీటింగ్ కేసులు ఉన్నట్లు గుర్తించారు. కలాసీ బంధువు ఇచ్చిన ఫిర్యాదుతో కిడ్నాప్ చేసిన రైతులపై కేసు నమోదు చేశారు. కలాసీ అమలాపురంలో ఉన్నట్లు గుర్తించారు. దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి గణేష్ ఫోన్ లైన్ ద్వారా అందిస్తారు. గణేష్, చెప్పండి, ఎలా కిడ్నాప్ చేశారు? అలాగే అమలాపురంలో పోలీసులు గాలింపు చర్యలు చేపట్టాలా? దీనిపై పూర్తి డీటెయిల్స్ ఏంటి? అంటే ఒడిశాలోని కోరాడ జిల్లాకు చెందినటువంటి సంజయ్ కలాసీ అనే ఒక చేపల వ్యాపారి గత 10 ఏళ్ల నుంచి అంబేద్కర్ కోనసీమ జిల్లా, కాకినాడ జిల్లాలో ఇక్కడ ఉన్నటువంటి ఆక్వా రైతుల నుంచి చేపలు కొనుగోలు చేసి ఒడిశాకి తీసుకెళ్లి అక్కడ విక్రయిస్తే క్రమంలో ముందుగా రైతులను నమ్మించడం జరిగింది. ఆ తర్వాత వరుసగా రైతులకు అప్పులు పెట్టడం జరిగింది. ఆ విధంగా 7 కోట్ల రూపాయల వరకు కూడా భారీ స్థాయిలో ఈ సంజయ్ కలాపి అనే వ్యక్తి రైతులకు అప్పులు చేయడం జరిగింది. ఇదే క్రమంలో పలు సందర్భాల్లో అంబేద్కర్ కోనసీమ జిల్లా, కాకినాడ జిల్లాలో రైతులు ఫిర్యాదులు చేస్తూ వచ్చారు. కలాపి మమ్మల్ని మోసం చేస్తాడు, కలాపి నుంచి మాకు కోట్ల రూపాయలు నగదు రావాలి అని చెప్పి ఈ మొత్తం 7 పోలీస్ స్టేషన్లో కలాపి మీద కేసులు నమోదు కావడం జరిగింది, చీటింగ్ కేసులు. ఇదే క్రమంలో 2020లో ఒక చీటింగ్ కేసు నమోదు కావడం జరిగింది. దీని మీద ఇటు తుని కోర్టు న్యాయస్థానం రిమాండ్ లో ఉన్నటువంటి కలాపికి బెయిల్ మంజూరు చేయడం జరిగింది. దీంతో నిన్న బెయిల్ మీద విడుదలయ్యేటువంటి క్రమంలో నిన్న సాయంత్రం 6 గంటలకు మనం ఏవైతే విజువల్స్ లో చూస్తున్నామో కలాపి జైలు నుంచి బయటకు రావడంతో వెంటనే రైతులు కోనసీమ జిల్లాకు చెందినటువంటి పినిశెట్టి స్వామి, అబ్బు, బాబీ, షేక్ లాల్, జానీ వీరంతా కూడా బలవంతంగా కలాపిని కారులో ఎక్కించుకుని తీసుకెళ్లడం రాజమండ్రిలో కలకలం రేపడం జరిగింది. ఎందుకంటే ముందర తీసుకువెళ్ళింది రైతులుగా అయితే ఎవరు కూడా అనుమానించలేదు. ఎవరో కిడ్నాప్ చేశారు అని చెప్పి ఒకసారిగా కలకలం రేగడం జరిగింది. అందులోనూ భారీ సెక్యూరిటీ ఉండేటువంటి రాజమండ్రి సెంట్రల్ జైలు పోలీసులు ఉన్న సమక్షంలోనే కలాపిని కిడ్నాప్ చేయడం అనేది కొంత కలకలం రేగిందని చెప్పాలి. దీంతో వెంటనే అలర్ట్ అయినటువంటి పోలీసులు రాజమండ్రి సెంట్రల్ జైలు ఎదురుగా ఉన్నటువంటి సీసీ ఫుటేజ్ ను గమనించడం జరిగింది. దీంతో సీసీ ఫుటేజ్ లో మొత్తం ఆ కారు, అదేవిధంగా రైతులు తీసుకెళ్తున్నటువంటి కలాపి విజువల్స్ అన్ని కూడా నమోదు కావడంతో వెంటనే 1వ పట్టణ పోలీసులు అలర్ట్ అయ్యి కలాపి ఎక్కడ ఉన్నారనే ట్రాక్ చేశారు. దీంతో అమలాపురంలో ఉన్నట్లుగా గుర్తించారు. ప్రస్తుతం అయితే తీసుకెళ్లినటువంటి రైతులను, అదేవిధంగా కలాపిని పోలీసులు అంటే స్వాధీనం చేసుకోవడం జరిగింది. దీని మీద ఇప్పటికే కలాపి బంధువు ఇచ్చినటువంటి ఫిర్యాదు ప్రకారం కేసు నమోదు చేసినటువంటి పోలీసులు దీని మీద విచారణ చేస్తున్నారు. పోలీసులకు ముందస్తు సమాచారం లేకుండా ఈ విధంగా కిడ్నాప్ చేయడం అనేది అది ఎవరైనా రైతులు కావచ్చు, మరి ఎవరైనా కావచ్చు, కేసు అనేది నమోదు చేశాం. దీని మీద ఫర్దర్ గా దర్యాప్తు చేసి యాక్షన్ తీసుకుంటామని చెప్తున్నారు. ముఖ్యంగా రైతులకు 7 కోట్ల బకాయిలు ఉండడంతోనే కలాపిని తీసుకెళ్లినట్లుగా తెలుస్తుంది. దాదాపు 7 కేసుల్లో ఉన్నటువంటి చీటింగ్ కేసుల్లో అరెస్ట్ అయిన వెంటనే కూడా పలు సందర్భాల్లో బెయిల్ మీద బయటకు రావడం, బెయిల్ మీద బయటకు వచ్చిన వెంటనే ఒడిశా పారిపోవడం, రైతులకు అందుబాటులో లేకపోవడంతో ఈసారి పక్కగా రైతులు పూర్తి వివరాలు సేకరించి కలాపిని ఈ విధంగా కారులో కిడ్నాప్ చేసినటువంటి సందర్భం కనిపించింది. ఏదైనా కిడ్నాప్ వ్యవహారం తప్పిదం కాబట్టి రైతులైనా ఎవరైనా కూడా కేసు నమోదు చేసి తగిన చర్యలు తీసుకుంటాం. అదేవిధంగా రైతులు చెప్తున్నటువంటి ఏవైతే ఉన్నాయో వాటి మీద ఇప్పటికే కోర్టులో విచారణ జరుగుతున్నటువంటి సందర్భంలో రైతులకు జరగాల్సినటువంటి న్యాయం న్యాయస్థానాల్లో చూసుకోవాలి, కానీ ఎలాంటి వ్యవహారాలు మాత్రం చేయకూడదు అనేది పోలీసులు చెప్తున్నారు.